మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆనంద్ అధ్యక్షతన గ్రామ సభ గ్రామ పంచాయతీ దగ్గర బుధవారం నిర్వహించారు. రైతు భరోసా ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకాల్లో భాగంగా వ్యవసాయ క్షేత్రంలో ఇంటి నిర్మాణాలు చేపట్టిన వారి జాబితాను ప్రకటించారు. వ్యవసాయ భూముల్లో చాలా మంది కూడా నిర్మాణాలు చేపట్టారని, వారి పేరు ఎందుకు తొలగించలేదని కొందరు ఆందోళన చేపట్టారు. అధికారులు తమ పరిధిలోకి వచ్చి సర్వే నిర్వహించి తమకు తెలియకుండా పేరు ప్రకటించడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయమే అధికారులు ప్రజలకు తెలియజేస్తూ 4 పథకాలపై ఎటువంటి సందేహం ఉన్నా తమ వద్దకు వచ్చి తెలియజేయవచ్చునని, మీ యొక్క పేర్లు రాకుండా మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవచ్చని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కరీం, ఏవో యాదగిరి, ఈవో నాగభూషణం, ఎస్ఐ అహ్మద్, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు యాదగిరి యాదవ్, అంచనూరి రాజేష్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎంఎం రాజేందర్ రెడ్డి, బక్కన్నగారి సంపత్ రెడ్డి, బాచి, శ్రీధర్ రెడ్డి, చిగురుపల్లి ప్రభాకర్ ప్రజలు పాల్గొన్నారు. మనము ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గత సంవత్సరం నుండి చేపట్టిన పథకాల గురించి ఈరోజు వారి సందేశం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్రజాపాలన గ్రామ సభకు విచ్చేసిన ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో భాగంగా మన ప్రభుత్వం ఈ 26వ జనవరి నుండి 4 పథకాలు అమలు చేయబోతుంది. ఈ పథకాల వివరాలు గ్రామంలో ప్రజలకు తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మన గ్రామంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు గుర్తించిన మా ఇళ్లను గుర్తించిన కలెక్టర్ గారికి పంపిణము. కలెక్టర్ గారు అక్కడి నుంచి మాకు లిస్టు పంపారు. గ్రామ సభలో చదివి వినిపించి మళ్ళీ తిరిగి పంపారు. సర్వే చేసిన దాని ప్రకారంగా చదివి వినిపించండి. ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంలలో భాగంగా ఈరోజు మనం ఈ గ్రామ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానిలో భాగంగా రైతు భరోసా కార్యక్రమం గురించి మీకు చెప్పడానికి ఈరోజు నేను మీ ముందున్నాను. రైతు భరోసా అనేది గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రైతు బంధు మాదిరిగానే పంటకి నగదు సహాయాన్ని అందించడం. అయితే అందులో భాగంగా గత ఒక 5-6 రోజుల నుంచి మేము సర్వే చేసినాం. పంటకి అవైలబుల్ గా అంటే పంట పండించడానికి అనుగుణంగా లేనటువంటి భూములను మాత్రమే ఆ జాబితా నుంచి తొలగించి ఏవైతే భూములు పంటకి అనుగుణంగా ఉంటాయో ఆ భూముల కార్యక్రమం గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఇచ్చారో ఈ ప్రభుత్వంలో కూడా అందించబడుతుంది. ఏవైతే అంటే కొన్ని ఫంక్షన్ హాల్ కమిషన్ ఆఫీస్ నుంచి ఒక లిస్ట్ జనరేట్ అయ్యి వచ్చింది. డైరెక్ట్ ఎవరెవరు పనిచేసారు, వాళ్ళ పేర్లు, అవన్నీ మొత్తం లిస్ట్ రావడంతో మేము ఒక గత వారం రోజుల నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు, అకౌంట్ నెంబర్లు తీసుకొని సిస్టంలో కొట్టడం జరిగింది. అంతేగాని ఈ లిస్ట్ మేము తయారు చేయలేము. ఇది నిరంతర ప్రక్రియ. దీంట్లో మీకు ఏదైనా అనుమానాలు కానీ రేపే మీరు ఎవరైనా లిస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మాత్రం మేము కౌంటర్ పెడతాము. మా ఆఫీస్ కూడా రావచ్చు. మేము అది దాంట్లో ఫోన్లో చూసుకొని 20 రోజులు పనిచేసినా చేయరా అని చూసుకొని వాళ్ళ పేర్లు వాళ్ళ దరఖాస్తు రూపంలో తీసుకొని మేము లిస్టు కమిషన్ ఆఫీస్కి పంపడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళే మనకు పంపిస్తారు. ఓకేనా? దాంట్లో వచ్చినటువంటి పేర్లు వివరాలు. ఇంకొకటి ఏంటంటే చిన్న సబ్మిషన్ ఏంటంటే అందరికి మనం ఏంటంటే మన జాబ్ కార్డులో పేరు ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఈ లిస్టులో పేరు వచ్చింది. కాబట్టి నార్సింగి గ్రామంలో కండక్ట్ చేసుకున్నాం. దీనికి సంబంధించిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఆఫీసర్ ఇక్కడ ప్రెజెంట్ గా ఉన్నారు. ఈ 4 స్కీము ఫస్ట్ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇంద్రమ్మ ఇల్లు, ఈ 4 స్కీమ్లో అన్ని లిస్టులో ఉన్నాయి. అది లిస్ట్ అనేది అప్పటి నుంచి చదివి మీ దిక్కులో తీసుకొని వస్తున్నారు. కానీ ఎవరైనా పేరు మిస్ అయింది, డివైన్గా ఉంది, ఆయన పేరు రాలేదంటే మీరు ఒక దరఖాస్తు అయింది. సపోజ్ రేషన్ కార్డు ఉన్నాయి. రేషన్ కార్డు మీరు ఇంకా కొత్త రేషన్ కార్డు ప్రకారం కొత్త ప్రొఫార్మా మనకు వచ్చింది. ఆ ప్రొఫార్మా ఎర్రం కృష్ణమూర్తి, మంచికట్ల భూలక్ష్మి, చిన్న ముత్తన్న, గడ్డం సతీష్ రెడ్డి, తాడ్వాయి స్వామి గౌడ్, గౌడ శంకర్ గౌడ్, తాడ్వాయి సౌజన్య, తాడ్వాయి పద్మ, వంజరి విఠల్, మఠం వరప్రసాద్, కాలంచ మోహన్, కుమ్మరి శివయ్య, మైలారం కుమ్మరి యాదగిరి, మైలారం రాజయ్య, కుమ్మరి నారాయణ, మైలారం నర్సవ్వ, మైలారం సిద్ధరాములు, కుమ్మరి కిష్టయ్య, మైలారం అంజయ్య, కుమ్మరి మైలారం గంగయ్య, భీమగారి కిషన్, మన్నె మనెమ్మ,
భీమగారి సత్తయ్య, తాటికొండ నారాయణ, జమాలపురి వేదశ్రీ, లక్ష్మీపాయి జమల్పురి, జట్టి పూచవ్వ, దాయం నరేష్, స్టెల్ల గంగారాం, దాయం క్రాంతికుమార్, మేకల జమున, తాటికొండ చంద్రం, లక్ష్మీపాయి జమల్పురి, మేకల జమున. 23-24 సంవత్సరంలో కనీసం భూమి లేని వ్యవసాయ కూలీలు కనీసం 20 రోజులు పనిచేసిన వాళ్ళ జాబితా అరువులు మరి వాటి గురించి ఏపీఓ ఈజీఎస్ గారు చదివి వినిపిస్తారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ప్రతి భూమి లేని నిరుపేద కుటుంబం కలిగి ఉండి అతనికి జాబ్ కార్డ్ కలిగి ఉన్న వ్యక్తి 2023-24 సంవత్సరంలో కనీసం 20 పని దినాలు చేసి ఉండాలంటే, అంటే 23-24 అంటే మార్చి ముందు, పోయిన మార్చి కంటే ముందు 20 రోజులు పని చేసిన జాబ్ కార్డు